దొంగలు ఇంటి ముంగట ఇడిచిన చెప్పులను బూట్లనే దక్కనిస్తలేరాయే. వాకిట్ల పెట్టిన పూల కుండీలను కూడా అచ్చి ఎత్తుకపోవచ్చే. ఉప్పు బస్తాలను ఎవ్వరు ముట్టుకోరని బయట పెడితే వాటిని కూడా ఎత్తుకపోతుర్రు. గా తీర్ల చేతులకు పని చెప్తున్నారు దొంగ బద్మాషోళ్ళు. ఇక లక్షల రూపాయల పంట కండ్ల ముంగట కనిపిస్తే ఊకుంటారా? ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ దిక్కు పెట్రోలింగ్ చేసుడే మర్చిరా ఎట్లా పోలీసోళ్ళు. ఆ పోలీసోళ్ళ భయం లేకనే దొంగలు ఇట్లా చెలరైపోతున్నారని మండిపడుతున్నారు. అంగట్లకు పంట తీసుకొస్తున్న రైతులు. ఆదిలాబాద్ టౌన్ లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు జొన్న పంటను అమ్ముకుందామని పట్టుకొచ్చి కుప్పలు పోసుకున్నారట రైతులు. అయితే సెక్యూరిటీ లేకపోయే వరకు మార్కెట్లో దొంగలు పడి జొండ్ల బస్తాలను ఎత్తుకొని పోతున్నారట. నిన్న గట్లనే అంగట్లకు పంటను తెచ్చి ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్న రైతు పంటకానే కావలి వండుకున్నాడట. అర్ధరాత్రి వచ్చిన దొంగలు ఇద్దరు రైతుల మీద బండలతోటి నెత్తివాల కొట్టి జొండ్లను ఎత్తుక పోదు చూసిరట. ఇంతల్నే కడమ రైతులు జామై దొంగలను పట్టుకొని ఈపు సాపు చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. మాది రాంపురం. మేము 3 రోజులు ఇక్కడికి వచ్చి రాత్రి అంతా దొంగల బాధ ఉన్నది. ఇక్కడ కంపల్సరీ పోలీస్ స్టేషన్ కావాలా, ఇక్కడ మాకు రక్షణ కావాలి. ఇప్పుడు నాకు దాకింది, ఇంకా ఎదుటోళ్ళకి కూడా కొడతారు. ఇక్కడ ఒడ్డేవాడ కట్టులు ఉన్న మొత్తం ఇక్కడనే. ఇటు దిక్కు పోలీసు వాళ్ళ పెట్రోలింగ్ లేకనే దొంగలు ఇట్లా తెగబడుతున్నారు. అదే అంగట్ల పోలీస్ సెక్యూరిటీ ఉంటే ఇంత కథ కాకపోవు. ఆఫీసర్లకు ఎంత చెప్పినా ఇంటనే లేరు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట వండించి మార్కెట్లో తెస్తే గద్ద చెతకపోయినట్టు దొంగలు ఎత్తుకపోవటే. వారం 10 రోజుల సంధి జొన్లను పట్టుకొని అంగట్లనే వండుకునుడు అవుతున్నది. అదే జల్ది కొంటే జల్ది అమ్ముకొని పోయేటోళ్ళం కదా. మా గోసలేం ఆఫీసర్లకు పడతలేవని రైతులు గోడెల పోసుకుంటారు. జర ఇప్పటికైనా రైతుల మీద దయ తలుస్తారో లేదో మరి చూడాలిగా.